ఇది చెప్పాలని నేను వచ్చిన. మల్లన్న సాగర్ కాడ ఈ ప్రతిపక్షాల పేరిట పోయి చేసినటువంటి రభస ఇంత అంత కాదు. పర్టికులర్లీ వారు లేరు సభలో. సిపిఎం సెక్రటరీ గారు రహస్యంగా మోటార్ బైక్స్ మీద పోతారు. ఎందుకు అధ్యక్షానికి అంత రహస్యం పోవాల్సిన అక్కర్యం? అన్ని వాళ్ళు ఆపిరా, పట్టుకునిరా, పగ్గం పెట్టి కట్టేసిరా. హైదరాబాద్ నుంచి ఉండే వ్యక్తి, నిజామాబాద్ జిల్లా నుంచి ఉండే సిపిఎం వ్యక్తి, లోకల్ కాదు అధ్యక్ష, మల్లన్న సాగర్ కాదు, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. తెప్పియారు పేర్లు తెప్పి వాళ్ళ పేర్లు ఉన్నాయి అధ్యక్ష. పోలీసు కేసు కూడా నమోదు చేసింది. హైదరాబాద్ నుంచి సిపిఎం పార్టీ నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి, సంగారెడ్డి నుంచి సంబంధం లేని సిపిఎం నాయకులు పోయి ఆ ఊళ్ళలో అడ్డాబెట్టి వాళ్ళని తయారు చేసి చేస్తారు అధ్యక్ష. ఇంకా వీళ్ళ వ్యూహం చెప్తా అధ్యక్ష, ప్రజలకు తెలవాలి. ఇవ్వాలి ఏం చేయాలా? మల్లన్న సాగర్ కూడా పెద్ద అగ్గి ఉట్టియాలి. ఈ ప్రాజెక్ట్ ముందర పడనీయద్దు. అట్లీస్ట్ మనం ఏం ప్రయత్నం చేస్తామో చేసి సమస్యను పోలీస్ కాల్పుల దాకా తీసుకుపోవాలి. ఇది వ్యూహం అధ్యక్ష. ముదిగొండలు చేసిన దాన్ని రిపీట్ చేద్దామని ఇక్కడ అధ్యక్ష. గతంలో కూడా నేను రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వంలో పనిచేస్తాను. ఇదే శాసనసభ ముందు ఆనాడు నేను మంత్రి ఉన్న టైంలో అంగన్వాడీ వర్కర్లు వస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేసినారు. అది చరిత్రలో ఒక మాయన మచ్చ కింద ఉంది టీడీపీ గవర్నమెంట్ మీద, ఆనాడు టీడీపీ గవర్నమెంట్ మీద. ఎస్, అది కూడా చేశాను. ఎందుకు చేస్తారండి? ఇదే సిపిఎం పార్టీ వీళ్ళకు ఒక ఉంది అధ్యక్ష, వీళ్ళొక స్ట్రాటజీలు ఉంటాయి, దిక్కుమాలిన స్ట్రాటజీలు. ఎంత దుర్మార్గమైన స్ట్రాటజీలు అంటే ప్రజల ప్రాణాల వల్ల లెక్కలేవు వాళ్ళ రాజకీయాల కోసం. మల్లన్న సాగర్లో పోయి కొంతమందిని బయటికి వెళ్ళి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష, వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళని ఆగబట్టడానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకి కుస్తారు అధ్యక్ష. అవి అంటే ఏ పోలీసు అయితే ఫ్రంటాలు ఉండి ఆపుతుంటారో వాళ్ళని దబ్బునాలతో గుచ్చి వాళ్ళని ఇరిటేట్ చేస్తే వాడు కొట్టాలి. కొడితే పెద్ద హంగామా కావాలి, లాఠీ చార్జ్ కావాలి, ఫైరింగ్ కావాలి, మళ్ళీ దాని మీద డ్రామా నడవాలి. ఇదే అధ్యక్ష రాజకీయం. ఎస్ అధ్యక్ష, నేను ఒక మాట మనం చేస్తాను, నేను బాధ్యత చెప్తాను ఈ మాట. ఈ సమాచారం వచ్చిన తర్వాతనే ఇది రాంగ్ రఫ్ వెదర్ తీసుకొని పోతున్నారు, ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తుంది, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చూస్తూ నేను ఊరుకోలేను అని అక్కడ పోలీస్ పికెట్ పెట్టినాం అధ్యక్ష. ఎవరు పడితే వాళ్ళు పోయి ఏది పడితే అది చేసి ప్రొవోకేషన్ చేయదని పెట్టినాం. అన్నింటిని మించి అధ్యక్ష నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా.